అందరికీ నమస్కారం. ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. ಅನೇವರಿಗೂ ವಣಕಂ. ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. సబ్కు నమస్కారం. సరిగ్గా 32 రోజుల క్రితం ఇళయరాజా గారు ఈ ఊరికి వచ్చినప్పుడు సందర్భంలో అప్పుడు కలవడం జరిగింది. పాత్రికేయ మిత్రులందరినీ మళ్ళీ ఈరోజు కలుస్తాను. చాలా సంతోషం ఉంది. అందరికీ కూడా శుభాకాంక్షలు, నమస్కారం. హరిహర వీరమల్లు అనే ఈ సినిమా సరిగ్గా 5-4 సంవత్సరాల క్రితం నా జర్నీ రాధాకృష్ణ గారితో మొదలైంది. ఇప్పుడు జ్యోతికృష్ణతో పూర్తవుతుంది. సో నేను చాలామంది డైరెక్టర్తో పనిచేశాను జ్యోతి. సో చాలా తక్కువ మందిలో నేను చూసింది ఏంటంటే క్విక్గా డెసిషన్ తీసుకోవడం, అందులో వేవరింగ్ లేకపోవడం, ఒకసారి డెసిషన్ తీసుకున్న తర్వాత దానికి కట్టుబడి ఉండడం. అది చాలా డైరెక్టర్స్లో నేను చూసిన అరుదైన క్వాలిటీ. ఆ క్వాలిటీ ఉంది కాబట్టి చాలా మంచి భవిష్యత్తు ఉంది జ్యోతి. ఆల్ ద బెస్ట్ జ్యోతి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కంటిన్యూయింగ్ జర్నీ విత్ మీ. మామూలుగా డైరెక్టర్లో మారితే సరే క్రిష్ గారు కేరళ గారు పెట్టుకున్నారు, మనం వేరే వాడికి వెళ్దామని అనిపిస్తుంది. అలా అనుకుంటా నా మీద నమ్మకంతో నా దగ్గరికి వచ్చేటువంటి జ్యోతి, ధన్యవాదాలు, శుభాకాంక్షలు. ఈ పోస్ట్ ప్రొడక్షన్కి సమీపించే కొద్దీ కూడా పాపం తను అన్ని పనులు ఒకడే, అటు ఎడిటింగ్ కానీ, ఇటు గ్రాఫిక్స్ కానీ, మ్యూజిక్ కానీ అన్నీ తనే చూసుకుంటూ నిద్రాహారాలు మానేసి పనిచేయడం నాకు తెలుసు ప్రత్యక్షంగా. వాళ్ళ అమ్మాయికి జ్వరం వచ్చి ఒంట్లో బాగోలేనప్పుడు కూడా ఒక్కరోజు ఒక పూట నిలిచేసి మళ్ళీ వచ్చేసి మళ్ళీ పని కంటిన్యూ చేశాడు. ఎందుకంటే మా రత్న గారు ఇండస్ట్రీలో కాంట్రవర్సీతో సంబంధం లేకుండా చాలా తక్కువ మంది సాధు స్వభావాలు ఉంటాయి. అట్లాంటి వాళ్ళు అగ్రగణ్యులు రత్న గారు. ఆయన ప్రొడ్యూసర్గా కంటే కూడా ఆయన లిరిక్ రైటర్గా నేను ఆయన పెద్ద ఫ్యాన్ని. బాయ్స్లో పాటలు ఇంకా చాలా పాటలు మీరు రాసి నాకు చాలా ఇష్టం అండి. సో నా ఫేవరెట్ లిరిక్ రైటర్ అండ్ నా ప్రొడ్యూసర్ రత్నం గారికి, ఆయనకి సినిమా సక్సెస్ అవ్వడం చాలా 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 అవసరం. అండ్ అది భగవంతుడు ప్రసాదిస్తాడు, నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. మన దయాకర్ గారు, ఆయన అసలే ఆర్ఎస్ఎస్ సభ్యుడే. సినిమా ఇండస్ట్రీలో జరిగే పార్టీలకి ఈ హంగామాలకి అతీతంగా ఉంటుంటారు. ఆయన చాలా పెద్ద మనిషి. ఆయనకి నాకు చాలా గౌరవం. ఆయన తన వంతు కర్తవ్యం తను నిర్వహిస్తూ ఎవరెవరికి ఏం కావాలో అది సమకూరుస్తూ ఈ సినిమాని ఇంతవరకు తీసుకురావడంలో ఆయన చేసిన పాత్ర చాలా ఉంది. ఇకపోతే విజయ్ అగర్వాల్ చాలా మనం చూస్తుంటాము. టైం ల్యాప్స్ అయ్యే కొద్దీ కూడా ముఖ్యంగా హీరోస్ కంటే కూడా వాళ్ళకి అదే విధంగా కనబడేలా మెయింటైన్ చేయడం చాలా కష్టం. 5-4 సంవత్సరాల క్రితం షూట్ చేసిన కొల్లగొట్టిన నదిలో పాటతో ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. ఇప్పుడు తారాతారణ ఒక పాట కూడా అదే విధంగా ఉంది. సో చాలా ఇది ఏ ప్రయాసం కావాలి దానికి. కంగ్రాట్స్ అనేది చాలా చక్కగా చేస్తుంది. తన పాత్ర చాలా పోషించింది. ఇక ఈ పాటతో ఫస్ట్ టైం నేను అసోసియేట్ అవుతున్నది రాంబాబు గోసాల గారు. ఒక మంచి లిరిసిస్ట్, ఇంకొక లిరిసిస్ట్ నాకు పరిచయం చేశాడు జ్యోతి. థ్యాంక్ యూ జ్యోతి. చాలా మంచి ఇది ఉంది విషయం మీలో. అలాగే వరదరాజు గారు, మిగతా లిరిసిస్ట్ అందరూ కూడా వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఒక 2 వ్యక్తులు ఉన్నారండి, ఏఆర్ రెహమాన్, ఆది. వాళ్ళలో స్పెషాలిటీ ఏంటంటే ఇట్లాంటి ఆవేశపూరితమైన పాటలు బాగా రావాలంటే కోరస్ పాత్ర చాలా ప్రధానం. ఇందులో మీరు గమనించారు లేదో సోలో వాయిస్ లేదు, మొత్తం అంతా కోరసే పాడారు. ఇదివరకు మేము ఒక పాట ఎస్పి బాబు, చిత్ర, బృందం అని ఇచ్చేవాడు క్రెడిట్స్. అలా కాకుండా వాళ్ళు కూడా టాలెంట్ అని గుర్తించి వాళ్ళకు కూడా పేర్లు రావాలి ఆల్బంలో అని మొట్టమొదటిసారి ప్రయోగం చేసి అందరికీ మార్గదర్శకం అయిన ఏఆర్ రెహమాన్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఆ రీతిలో ఇక్కడ పాడిన సింగర్లు అందరూ కూడా ఒక్కొక్కళ్ళు సోలో పాడగలిగిన కెపాసిటీ ఉన్న వాళ్ళందరూ కలిసి వాళ్ళ శక్తిని ఇచ్చారు ఈ పాట. ఇక ఆది ఎవరికారా ఆడియోలో కోరస్ ఎలా శక్తి ఇచ్చారో, మామూలుగా మేము ఒక రేంజ్తో చేసిన పాటని 100% నెక్స్ట్ రేంజ్ తీసుకెళ్ళాలంటే లిరికల్ వీడియో చాలా ఇంపార్టెంట్. ఆ లిరికల్ వీడియో అద్భుతంగా చేసిన ఆది అనే అబ్బాయి కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు, అభినందనలు.